రామకృష్ణ రామకృష్ణ మిషన్ సాధు సంఘ ఆవిర్భావ గాథ. భారతదేశంలోని అన్ని దురాచారాలకు మూల కారణము పేదల పరిస్థితి. పూజారులు, అధికారము మరియు విదేశీ దురాక్రమణలు శతాబ్దాలుగా వారిని అణగద్రొక్కాయి. చివరికి భారతదేశంలోని పేదలు తాము మనుష్యులమనే సంగతే మర్చిపోయారు. పేదలను నిర్లక్ష్యం చేయడమే భారత జాతి చేసిన మహాపాపము అని, అదే దేశపతనానికి ఒకానొక కారణమని నేను భావిస్తున్నాను. భారతదేశంలోని ప్రజానీకము మరొకసారి బాగా విద్యావంతులై బలమైన ఆహారాన్ని తీసుకుంటూ శ్రద్ధావంతులయ్యే వరకు ఎలాంటి రాజకీయాలు చేసినా ప్రయోజనం ఉండదు. భారతదేశాన్ని పునర్నిర్మించాలంటే మనము పేదల కోసం పనిచేయాలి. స్థానిక సాంప్రదాయాలు, కఠినమైన నిబంధనలు మన దేశంలోని స్త్రీ జాతిని ప్రజల దాస్యంలో జీవచ్ఛవాలుగా మార్చివేశాయి. స్త్రీ శక్తి లేకుండా ప్రపంచము పునరుజ్జీవనం సాగించలేదు. ఆర్యులు, అనార్యులు అనే విభేదాన్ని సృష్టించి మన దేశము ఇతర ప్రపంచ జాతులని అనార్థులుగా పరిగణించి వారికి చైతన్యప్రదమైన మన జీవిత ధర్మాన్ని, సంస్కృతిని, సంపదలని అందుబాటులో ఉంచకుండా పెద్ద తప్పిదమే చేసింది. ఆ తప్పిదమే మన దేశం దైన్య స్థితికి, పతనానికి ప్రధాన కారణమైంది. మన దేశము ముత్యపు చిప్ప పురుగులా తన గూటిలో తాను ముడుచుకొని ఏకాంతవాసం చేసే దౌర్బల్యాన్ని అవలంబించిన నీచ స్థితికి జారుకుంది అన్నాడు శ్రీ స్వామి వివేకానంద మహారాజ్.